హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎన్‌జీఓ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క టవర్స్ సంబంధించిన వర్క్ డీటెయిల్స్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ఇటు పక్క ఉన్న 4 టవర్స్ అయితే ఆల్మోస్ట్ వర్క్స్ అనేది కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయన్నమాట. ఇది టవర్ 1 అండి ఇది. సో అది మనకు టవర్ 3, ఇది టవర్ 2 అనమాట, అది టవర్ 4. ప్రస్తుతం టవర్ 1 లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూడొచ్చు. ఇది టవర్ 1 అండి. ప్లేస్ చూడొచ్చు, ఇంటి దగ్గర కూడా మొత్తం కిందంతా కూడా రైల్స్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి మొదటి ఫ్లోర్లో. చూడొచ్చు మనకు ఇది అనమాట. డోర్స్ ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇక ఇది ఒక ఫ్లోర్కి అయితే వెళ్దాము. లోపలంతా కూడా కంప్లీట్ అయిపోయింది డోర్స్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా. చూడండి కింద టైల్స్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయింది. చూడొచ్చు కూడా డోర్స్ అంటే ఇంకా ప్రతి రూమ్ కూడా డోర్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ ఫినిషింగ్ క్లోజింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ విండో ఇన్స్టాలేషన్ రావాలి. సో ఆ విధంగా మనకు విండో బయట ఉంది కదా, అటు సైడ్ టవర్ 2కి అటు సైడ్ అదైతే రావాలి ఇక్కడ. అంటే ఇది ఒక బ్యాలెన్స్ ఉన్నట్టుంది, ఎందుకంటే ఇక్కడ డోర్స్ అవన్నీ కూడా ఈ రూమ్లో పెట్టుకున్నారు కాబట్టి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందంటే ఒకసారి చూద్దాము. మనకు లిఫ్ట్కి సంబంధించి కూడా వర్క్స్ అనేది కూడా కంప్లీట్ అయినాయి చూడొచ్చు. సో ఇది ఒక రూమ్ అండి, ఫ్లాట్. కిందంతా కూడా టైల్స్ వేసేస్తున్నారు. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి. మెట్లు అవన్నీ కూడా వేసేస్తున్నారు. సో ఇది మొదటి ఫ్లోర్ అండి. చూడొచ్చు. సో అన్నిటికైతే ఫస్ట్ ఫ్లోర్ చూడండి, అన్ని డోర్స్ ఇన్స్టాలేషన్ కానీ విండోస్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతం యొక్క పవర్ సంబంధించిన వైర్స్ కూడా లాగేస్తున్నారు చూడొచ్చు. ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. చూడొచ్చు అన్నిటి కూడా ప్రతి రూమ్కి కూడా విండోస్ కానీ ఇంకా డోర్స్ కానీ అన్ని ఇన్స్టాలేషన్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చండి, సెకండ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ ఈ ఫ్లాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు పవర్ సంబంధించి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. దీనికైతే స్విచ్ బోర్డ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి అమరావతిలో యొక్క టవర్స్ సంబంధించిన వర్క్స్. ఇది కానీ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి, అలాగే గ్రూప్ బి ఆఫీస్ సంబంధించిన టవర్స్ చూడండి ఎలా ఉంది లోపల అయితే. కబోర్డ్స్ ఇవన్నీ కూడా అన్ని టవర్స్ కంప్లీట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. చూడొచ్చు చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఈ ఫ్లాట్ అయితే ఒక 5 to 10% మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. బయట బాల్కనీ కానీ అంతా కూడా. అలాగే దీనికి ఆపోజిట్లో ఫ్లాట్ కూడా వెళ్దాము. చూడొచ్చు వీటికి సంబంధించి కూడా చూడండి, డోర్స్ ఇన్స్టాలేషన్ కానీ పవర్కి సంబంధించి కొంతవరకు బ్యాలెన్స్ ఉంది. జస్ట్ ఇంకా 10 to 5% మాత్రమే ఉందండి.
సో ఇదండి ఫస్ట్ ఈ 4 టవర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇటు అటు వన్ స్టెప్ ఇటు అటు కూడా అన్ని కూడా ఒక రేంజ్లో ఉంది వర్క్స్ అనేది. యాక్చువల్‌గా ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్ మొత్తం 21 టవర్స్ అయితే ఉంటాయండి. ఈ యొక్క 21 టవర్స్ కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందనమాట. ఇందులో మనకు ఫేజ్ 1లో 9 టవర్స్ అయితే ఉంటాయండి. ఫేజ్ 2లో మొత్తం 13 టవర్స్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం 21. ఈ యొక్క 21 టవర్‌లో దాదాపుగా 1968 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ప్రస్తుతం మనకు ఫేజ్ 1కి సంబంధించి ఏదైతే 9 టవర్లు ఉంటాయో అదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 12 ఫ్లోర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఏంటంటే లోపల మీరు చూసారు కదా! ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ కూడా రైల్స్ వర్క్స్ అవన్నీ కూడా ఎండింగ్ స్టేజ్‌కైతే వచ్చేసాయండి అన్ని టవర్స్‌లో కూడా. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్సు, అలాగే లిఫ్ట్‌కి సంబంధించిన వర్క్సు, ఫైర్ సేఫ్టీ వర్క్సు, పెయింటింగ్ వర్క్సు ఇవైతే జరుగుతున్నాయన్నమాట ఈ యొక్క ఫేజ్ 1లో. అలాగే ఫేజ్ 2లో చూసుకున్నట్లయితే కొన్ని 10, 11, 8 దగ్గరలో దాగున్నాయి. వాటన్నిటి కూడా ఫ్లోర్‌లయితే చాలా మటుకు 2, 3 ఫ్లోర్‌లయితే హైట్ అయితే పెంచేసుకున్నారండి. అలాగే కొన్ని టవర్స్‌కి 12 ఫ్లోర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట ఈ యొక్క ఫేజ్ 2లో కూడా. ఇదివరకు నేను 1 మంత్ బ్యాక్ వీడియోలో పెట్టినప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్‌కి జస్ట్ మనకు బేసిక్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ వరకైతే ఉండే అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక్కోటి దానికి 4 ఫ్లోర్‌లు, 3 ఫ్లోర్‌ల దగ్గరకైతే కంప్లీట్‌గా హైట్ అయితే పెంచేసుకున్నారు. చూడొచ్చు. ఈ స్ట్రెయిట్ మనకు ఫ్రంట్ ఉంది గదా! అదంతా కూడా ఇదివరకు మనకు గ్రౌండ్ లెవెల్‌లో ఉండే. ఇప్పుడు ఒక్కోటి 3, 4 దగ్గరలో అయితే ఉందండి. ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించిన వర్క్ అప్‌డేట్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా జరుగుతుందండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఫేజ్ 1లో ఏదైతే బిల్డింగ్స్, టవర్స్ కంప్లీట్ అయిపోయినాయో వాటన్నిటి కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ వర్క్స్ కూడా దాదాపుగా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. కొంత వర్క్స్ అయితే ఉన్నాయి. ఒక 10-20% వర్క్స్ అయితే ఉన్నాయి. పెయింటింగ్ వర్క్స్, లోపల పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఏదైతే టవర్ కంప్లీట్ అవ్వాలో అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. ఇంతకుముందే లోపల వర్క్స్ కూడా చూసారు కదా! ఎలా ఉందో. లోపల కూడా ఆల్మోస్ట్ ఆల్ డోర్స్ గానీ, అలాగే విండోస్ గానీ, అలాగే పవర్‌కి సంబంధించిన వైర్స్ లాక్కోవడం ఇవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయండి ఈ టవర్స్‌కి. ఇవి మనకు ఫేజ్ 1లో టవర్స్ అనమాట. 9 టవర్సు. ఇటు సైడ్ ఉన్నవి ఫేజ్ 2లో 13 టవర్లనమాట. మొత్తం 21 టవర్స్ అండి ఇవి. ప్రస్తుతం ఏందంటే అన్ని టవర్స్ కూడా కొంతవరకు అంటే మొదట 4 టవర్స్‌కేమో లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇటు సైడ్ ఉన్న టవర్స్ కూడా మాక్సిమం కొంతవరకైతే ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం డోర్స్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకుంటూ వస్తున్నారు ఈ టవర్స్‌కైతే. అలాగే పెయింటింగ్ వర్క్స్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం సైడ్ వర్క్స్ కొన్నిటికి బ్యాలెన్స్ ఉంది. అవైతే వేసుకుంటున్నారు. ఈ యొక్క 21 టవర్స్ దగ్గర కూడా ఏదో ఒక వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. అంటే మ్యాన్ పవర్ విషయంలో కానీ దాదాపుగా కొన్ని వందల మంది అని చెప్పుకోవచ్చనమాట. సో, 3 షిఫ్ట్‌లకైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారండి. ఈ యొక్క టవర్స్ సంబంధించి. ఈ యొక్క 21 టవర్స్‌లో కూడా ఏదో ఒక వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి.